గీతా మధురిమలు ఆహార నియమ యజ్ఞం కృష్ణ పరమాత్మ శ్లోకాలు 25 నుంచి 42 వరకు జ్ఞానస్తుతిని ఒక ప్రత్యేక పద్ధతిలో చేస్తున్నాడు. అది 12 సాధనలను తీసుకుని అన్నిటికన్నా జ్ఞానం శ్రేష్టమైనది అని నిరూపించదలుచుకున్నాడు. శ్లోకాలు 25 నుంచి 29 వరకు 11 సాధనలు చెప్పాడు. ఆ సాధనల పేర్లు ఒకసారి చూస్తే అవి 1 జ్ఞానయజ్ఞం, 2 దైవయజ్ఞం, 3 దమయజ్ఞం, 4 విషయభోగ యజ్ఞం, 5 ఆత్మ సంయమ యజ్ఞం, 6 ద్రవ్యయజ్ఞం, 7 తపోయజ్ఞం, 8 యోగ యజ్ఞం, 9 స్వాధ్యాయ యజ్ఞం, 10 జ్ఞానయజ్ఞం, 11 ప్రాణమయ యజ్ఞం. ఇప్పుడు 30వ శ్లోకం 31వ శ్లోకాల్లో ఆహార నియమ యజ్ఞం గురించి చెప్పబోతున్నాడు. మనం 30వ శ్లోకం చూద్దాం. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః. ఇప్పుడు ఈ 12 లిస్టులో ఆఖరి యజ్ఞం చూస్తున్నాము. అది ఆహార నియమ యజ్ఞం. ఆహార నియమాన్ని 2 దశల్లో చేయాలి. అవి తినే కొలతలో, వస్తు నాణ్యతలో. ఎంత తినాలనే విషయాన్ని 6వ అధ్యాయంలో, ఏం తినాలనే విషయాన్ని 17వ అధ్యాయంలో వివరిస్తాడు కృష్ణ పరమాత్మ. ముందుగా మనం ఎక్కువసార్లు తినటం, రోజంతా ఏదో తింటూ ఉండడం తగ్గించాలి. తర్వాత రాజసిక ఆహారం నుంచి సాత్విక ఆహారానికి రావాలి. అపరే నియతాహారాః. కొంతమంది ఆహారం విషయంలో నియమం పాటిస్తారు. దీనివల్ల ఏమవుతుంది? ప్రాణాన్ ప్రాణేషు జుహతి. ఆహార నియమాలు పాటించకపోతే పంచప్రాణాల శక్తి తగ్గుతుంది. అవి అనారోగ్యకరంగా అవుతాయి. అందువల్ల ఎవరైతే ఆహార నియమాన్ని పాటిస్తారో వారి పంచప్రాణాలు మళ్ళీ ఆహారాన్ని పుంజుకుంటాయి. అందువల్ల అనారోగ్య ప్రాణాలను ఆరోగ్య ప్రాణాల్లో ఆహుతిగా వేస్తారు. ఆహుతిలో వేసింది నాశనం అవుతుంది. అందువల్ల ప్రాణాలు మళ్ళీ ఆరోగ్యాన్ని పుంజుకుంటాయి. జీర్ణక్రియ, రక్త ప్రసరణ క్రియ అన్నీ బాగుంటాయి. సర్వేప్యేతే యజ్ఞవిదః. ఈ 12 సాధనలను పాటించేవారు గొప్ప సాధకులు. వారు పొందే ఫలమేమిటి? యజ్ఞక్షపిత కల్మషాః. యజ్ఞాల ద్వారా వాళ్ళ కల్మషాలను నాశనం చేస్తారు. ఏమిటవి? కామక్రోధాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు. ఈ 12 సాధనలను యజ్ఞాలు అని పిలవటానికి 2 నియమాలు పాటించాలి. 1, ఆయా సాధనలలో దైవాన్ని జోడించాలి. దైవనామ స్మరణ లేకుండా చేస్తే వారి శారీరక ఆరోగ్యం మెరుగుపడవచ్చు, మానసిక ఆరోగ్యం మెరుగుపడవచ్చు, కానీ ఆధ్యాత్మిక సాధన మాత్రం కుదరదు. ఆఖరికి ఆహారం తినటం కూడా యజ్ఞంగా మలుచుకోవచ్చు. ఎలా? ఆహారాన్ని ఈశ్వరునికి అర్పించటం ద్వారా. 2వ నియమం, ఈ సాధన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే చేయాలి. ఈ సాధనలను లౌకిక లక్ష్యాలకు కూడా వాడవచ్చు. ఇప్పుడు మేనేజ్మెంట్ కోర్సులలో గీతా సాధనలు ప్రవేశపెడుతున్నారు. వాళ్ళు చేసే పనులను మరింత మెరుగ్గా చేయటం కోసం చేస్తున్నారు, తప్పే లేదు. కానీ దాన్ని యజ్ఞంగా పిలవలేం. ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడితేనే అది యజ్ఞం అవుతుంది. ఉపవాసం కూడా ఒక విధమైన యజ్ఞమే. ఎందుకు? ఉప అంటే సమీపం, వాసం అంటే ఉండటం. ఉపవాసం అంటే సమీపంగా ఉండటం. దేనికి సమీపంగా ఉండటం? ఆహారానికి కాదు, భగవానునికి సమీపంగా ఉండటం. ఇంద్రియ విషయాలకు దూరంగా ఉండి ఆ రోజన్నా భగవానునికి సమీపంగా ఉండాలి. కానీ మనమేం చేస్తున్నాం? శివరాత్రి రోజు జాగరణ ఉంటూ రాత్రిపూట వేసే ప్రత్యేక సినిమాలను చూస్తాం. అది సరి అయిన పద్ధతి కాదు. ఉపవాసం జాగరణ చేసేటప్పుడు జపమో, పారాయణో, పూజో చేయాలి. దీనితో 12 యజ్ఞాలు అయిపోయాయి. అందరూ అన్నీ చేయాలన్న నియమమే లేదు. కొంతమంది ఉపవాసం చేయలేదు. కానీ మనిషి అయి పుట్టాక కొన్ని యజ్ఞాలు చేయాలి. ఇక్కడ యజ్ఞం అంటే ఆత్మ సంయమనం. ఉదాహరణకు ఆహార విషయమే తీసుకోండి. కొంతమంది ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినవచ్చు అనుకుంటారు. అలా చేస్తే మనిషికి పశువుకి భేదం లేదు. అందువల్ల ఈ యజ్ఞ విధులను నియమించింది శాస్త్రం.
మనిషి పశు ప్రవృత్తితో మొదలెట్టిన మనిషి ప్రవృత్తిగా ఎదిగి దైవ ప్రవృత్తిని పెంపొందించుకోవాలి అంటారు చిన్మయానంద స్వామి. అందువలనే కృష్ణ పరమాత్మ కూడా సర్వే అపి యజ్ఞవిదః భవంతి అంటున్నాడు. వీళ్ళని ద్విజులు అంటారు. అంటే రెండవసారి పుట్టారు. మామూలు పుట్టుక ఒకటి, శాస్త్ర ప్రకారం నడుచుకోవటం రెండవది. అలా నడుచుకునే వ్యక్తిని ద్విజుడు అంటాడు. ద్విజుడే తర్వాత బ్రహ్మ అవుతాడు. అంటే పుట్టుక లేనివాడు అవుతాడు. 12 చెప్పినంత మాత్రాన 12 ఉన్నాయని అనుకోవద్దు. ఇంకా ఎన్నో ఉన్నాయి అని చెప్తున్నాడు. స్నానం చేసి పూజ చేశాక తినేది యజ్ఞశిష్టం అవుతుంది. ఎంత ఆకలి మీద ఉన్నా కూడా చటుక్కుని తినేయకూడదు. ఏదన్నా ప్రార్థన చేయాలి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః శ్లోకం చెప్పాలి. అది తెలియకపోతే కనీసం నారాయణ నారాయణ అనాలి. అప్పుడు తినే ఆహారం యజ్ఞశిష్టం అవుతుంది. యజ్ఞ ప్రసాదం అమృతం అవుతుంది. ఈ యజ్ఞాలను చేస్తే జ్ఞానయజ్ఞం చేయాలనే తపన ఏర్పడుతుంది. ఇంత చెప్పాక కృష్ణ పరమాత్మ వీటిలో ఒక్క యజ్ఞం కూడా చేయని వాళ్ళని 31వ శ్లోకంలో తీవ్రంగా విమర్శిస్తాడు కూడా. అయజ్ఞస్య, ఏ యజ్ఞాన్ని చేయని వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకి మానవ హక్కులంటే ఏమిటో సరిగా తెలియదు. నేనెందుకు శాస్త్రాన్ని పాటించాలి, నేనెందుకు గురువు మాట వినాలి, నేను ఏం చేయాలనుకుంటే అది చేసే స్వేచ్ఛ నాకుంది అని అనుకుంటారు. అలా ఇష్టం వచ్చినట్టు జీవించే వారిని కామచారులు, కామవాదులు, కామభక్తులు అంటారు. అటువంటి వారి పరిస్థితి ఏమిటి? అయం లోకః నాస్తి, ఇహలోక సుఖాలే దొరకవు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వారి జీవితంలో ముందస్తుగా శారీరక ఆరోగ్యం దెబ్బతింది. అది మానసిక అలజడికి దారితీస్తుంది. అప్పుడు ఎంత డబ్బు ఉన్నా కూడా వృధా అవుతుంది. సుఖాన్ని అనుభవించలేరు. కుతః అన్యః, ఇహలోక సుఖాలే పొందలేనప్పుడు ఇక స్వర్గలోక సుఖాలను ఎలా పొందగలరు? ఇహలోక సుఖము లేదు, పరలోక సుఖము లేదు. ఇంకా మోక్షం గురించి ఖచ్చితంగా మాట్లాడే అవకాశమే లేదు ఇటువంటి వారి విషయంలో.